ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మే 16వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 చంద్రోదయం తెల్లవారుజామున 4:51 చంద్రాస్తమయం సాయంత్రం 6:19 ఈ రోజు తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:11 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. నక్షత్రం భరణి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. తదుపరి కృత్తిక ప్రారంభమవుతుంది. యోగం సౌభాగ్యం ఉదయం 10:25 వరకు. కరణం శకుని తెల్లవారుజామున 5:11 వరకు ఉంటుంది. తదుపరి చతుష్పాతు మధ్యాహ్నం 3:23 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగంట కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 5:47 నుండి 7:24 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్జము తెల్లవారుజామున 4:44 నుండి 6:09 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:39 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుండి 2:44 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు అమావాస్య శుభముహూర్తాలు ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. జ్ఞానం ఉన్న చోట శక్తి ఉంటుంది, తెలివి ఉన్న చోట వెలుగు ఉంటుంది. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.